అన్న చెప్పండి, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి బై ఎలక్షన్స్ లో ఎవరికి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి ఎసుంటి పోటీ లేదు. అక్కడ మంచి మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుపు పొందుతాడు. దాంట్లో పోటీ లేదా కాంగ్రెస్ పార్టీకి పోటీ లేదు. అదంతా కేటీఆర్ ఏదైతే ఆరోపణలు చేస్తున్నాడో దాంట్లో ఎసుంటి నిజం లేదు. కేసీఆర్ ఒక దొంగ లెక్కలు మరియు ఆయన చేసుకున్న డ్రగ్స్ దందా మాఫియా జూబ్లీహిల్స్ లో చాలా ఆయన ఉన్నాయి. అవన్నింటినీ కాపాడుకోనికే ఈ రోజు జూబ్లీహిల్స్ ప్రాంతం మీద పడి ఇక్కడ వచ్చేసి ఆయన ఏదైతే నిందారోపణలు చేస్తున్నాడో అందులో ఎటువంటి వాస్తవాలు లేవు. నవీన్ యాదవ్ మంచి విద్యావంతుడు, యువకుడు. ఎటువంటి ఎప్పుడు కూడా ఆయన మీద ఫాల్స్ కేసు అవి ఎవరిని బెదిరించిన కేసులు కానీ రౌడీ షీట్ అనేది ఆయన చెప్తున్నాడు. రౌడీ షీట్ అయితే పోలీసులు చెప్పాలి కానీ నువ్వు ఎట్లా చెప్తావు? కేటీఆర్ డైరెక్ట్ ఇక్కడ జూబ్లీహిల్స్ తిరుగుతుంటూ రోడ్ షో లో ఏమంటున్నా అంటే రౌడీ షీటర్లకు ఓటేయకన్నా డైరెక్ట్ చెప్తున్నాడు. ఆయన రౌడీ షీటర్లకు ఓటేయకంటే మరి ఆయన 98 లో వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్ ని తీసుకొని తిరిగిండు. మళ్ళీ వాళ్ళ ఫాదర్ దగ్గర ఏదైతే టిఆర్ఎస్ భవన్ కు ఏది ఫండ్ తీసుకున్నాడు, వెహికల్ గిట్లా తీసుకున్నాడు, ఏది మన ప్రజారథం అని చెప్పేసి మళ్ళా పార్టీ ఫండ్ అని చెప్పేసి మళ్ళీ అప్పుడు రౌడీ షీట్ కనిపించలేదా? రౌడీ షీట్ డబ్బులు నీకు వచ్చినాయి. రౌడీ షీట్ ఎంట పెట్టుకొని ఆ రోజు ఆయన పక్కన ఇల్లు పెట్టుకొని తిరిగినప్పుడు నీకు రౌడీ షీట్ కాదా? అంటే నువ్వు చేస్తేనేమో సంసారం వేరోడి చేస్తే అది అట్లున్నది కేటీఆర్ది. కేటీఆర్ ఎట్లా అంటే ఇలా ఆయన ఒక దొంగ లెక్కలను కప్పిపుచ్చుకోనికే ఈ రోజు వేరే వాళ్ళ మీద నిందలు మోపుతుండు. దొంగ అని అరిచినట్టు ఉన్నది ఆయన వ్యవహారం. విన్నారా? అది అట్లా కాదు. 24/7 పనిలో నవీన్ యాదవ్ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు. మంచి వ్యక్తి, స్థానికుడు. ఎనీ టైం ఎవరు ఏదో వచ్చినా కానీ వాళ్ళకి హెల్పింగ్ నేచర్ అనేది వాళ్ళకు బై బర్త్ నుంచి ఉన్నది. ఇవాళ కాదు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఏంటంటే ఈ ప్రతిపక్షంలో ఉండి కావచ్చు, లేకుంటే ఇక్కడ ప్రచారంలో అవ్వచ్చు, ఏమంటున్నారంటే ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఎలక్షన్స్ ముందుకు ఇచ్చినటువంటి వాళ్ళ మేనిఫెస్టో ఏదైతే ఉందో, పథకాలు అవ్వచ్చు, హామీలు అవ్వచ్చు, అవన్నీ జరగాలంటే జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ ని ఓడించాలని ఒకటే చెప్తున్నారు వాళ్ళు. రూలింగ్ గవర్నమెంట్ వచ్చి ఒక 2 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళు చేసిన అప్పుల కుప్పలను తీర్పనికనే వీళ్ళు అది నింపుతున్నారు. అది సరిపోతలేదు. ఇప్పుడు ఏంటంటే కొంచెం సమయం ఇవ్వాలి. ఇప్పుడు వచ్చిన 2 years లో మనము పుట్టంగానే ఇప్పుడు ఒక బాబో పాప పుట్టంగానే ఎవరు నడవరు. 11 months అయితే పడుతుంది కదా. అట్లా ఒక గవర్నమెంట్ కూడా దాన్ని కుదురుకోనికే, ఎందుకంటే వీళ్ళు చేసిన అప్పల కుప్పలు తీరాలి, అన్ని కావాలంటే సమయం ఇవ్వాలి. ఇప్పుడు కొన్ని ఇచ్చే కాడికి కొన్ని ఇస్తున్నారు మొత్తం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కి ఇప్పుడు ఫండ్స్ అనేది వీళ్ళు ఏడి కాడికి అన్ని కేసీఆర్ అన్ని నాకి పెట్టేసిండు. ఎక్కడో అక్కడ ఉన్న లేని భూములు గీములు అని అమ్ముకున్నాడు. అందులో 1000 ఎకరాలు కేటీఆర్, కేసీఆర్, మరి కవితమ్మ వీళ్ళందరూ దొబ్బేసినారు. జోగి సంతోష్ వీళ్ళంతా ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ పెద్ద దొంగల ఫ్యామిలీ. అది దోసుకున్నారు. ఇంకా నీకు ఉన్నదేందాడా? ఇప్పుడు ఆ దొంగలదంతా ఈయన చేయాలంటే మనకు టైం పడుతుంది. ఇప్పుడు ఈ ఎలక్షన్ ఈడనే గుర్తొచ్చిందా? మళ్ళీ 10 సంవత్సరాలు నువ్వు ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నావు. మరి నువ్వు అప్పుడు ఏం అభివృద్ధి నీకు కనబడలేదా? మళ్ళీ మాగంటి గోపీనాథ్ చనిపోయాడు అనంటే నీకు అప్పుడు కనబడని అభివృద్ధి ఇప్పుడు ఇవాళ వచ్చేసి నువ్వు అభివృద్ధి చేయలేదు, వీళ్ళకి ఇది ఇవ్వలేదు, వాళ్ళు అది ఇవ్వలేదు. నువ్వు 3 ఎకరాలు ఇస్తాను, దళితుని సీఎం చేస్తాను, మళ్ళీ అవన్నీ నీవి తప్పు కదా? అది అట్లా కాదు. ఈయన ఏదైతే ఆరోపణలు చేస్తున్నా వాస్తవం లేదు. నవీన్ యాదవ్ మంచి మెజారిటీతో గెలుపొందుతాడు. దాంట్లో నో డౌట్. ప్రజలు ఆయనకు మంచి బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన విన్. నమస్తే అన్న. ఇప్పుడు బై ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఇక్కడ ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉన్నాయి అన్న? ఎవరికి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది? నవీన్ అన్నకు అవకాశం ఉందండి. ఎందుకంటే యువకుడు, మళ్ళా ఎవరికైనా కష్ట సుఖాలలో ఆదుకునే ఆత్మ బంధువు. కష్ట సుఖాలలో ఫస్ట్ ముందు ఉంటాడు. కానీ అన్న ఈ సంగతి అని అంటే నేనున్న పోనీ నీకు ఏం కాదు నేను చేస్తా అనే ఆత్మ బంధువు. అతను అధికారంలో లేకముందే ఇంకా అధికారం నుంచి ఇంకా ముందుకు పోతాడు. ఇంకా స్థానికంగా లోకల్ గా కూడా డెవలప్మెంట్స్ అనేది చేసే ఆస్కారం ఉంది. గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి అతను గెలిస్తే లోకల్ గా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. మళ్ళా రోడ్డు, మళ్ళా కనీసం ఒక బస్సు లేడీస్ కూర్చోనికి ఒక బస్ స్టాండ్ లేదు. అది బస్ స్టాండ్ అన్ని నిర్మాణం చేసే అంత ఫెసిలిటీ ఉంది. ఇంకా విద్యావంతుడు, మంచి ఎడ్యుకేషన్ కార్పొరేట్ కాలేజీలో తీసుకొచ్చి పిల్లలకు విద్యాభ్యాసం చేపిస్తాడు. ఇప్పటికే ఎంతో మందికి అతను సొంతంగా డబ్బులు కట్టి విద్య చెప్పిస్తాడు. అంటే మరి ఆయన క్యాండిడేట్ మంచి వ్యక్తి కాదు అని చెప్పి ఒక సైడ్ కొంతమంది అంటా ఉంటారన్న. మరి
ఇప్పుడు దొంగలు ఊరు పంచుకున్నట్టు ఆ దొంగలు ఉన్నారు టిఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు వేరే చెప్పుకునే ముద్దనే లేదా ఇప్పుడు నేను మంచితనం చేసే ఓర్వలేనితనంతోనే క్యాండిడేట్ ఇది అని అంటారు. మళ్ళీ అతని మీద ఏ ఒక్క కేసు ఉందా చెప్పండి? కేసులు అయితే గవర్నమెంట్ టిఆర్ఎస్ ఉన్నందుకు ఎన్నో కేసులు పెట్టించారు. మళ్ళీ ఈయన ఎవరు మాగంటి గోపీనాథ్ ఆయననే పెద్ద రౌడీ షీటర్ ఉండే. మళ్ళా ఎవరు గరీబులు ఇల్లు కట్టినా చేసినా ఏంటంటే అతని ఇంటి పక్కకు పార్కు జాగాని ఇప్పటి వరకు అభివృద్ధి చేస్తలేడు. అప్పుడు పార్కుల్లో కొద్దిగా ప్రైవేట్ ల్యాండ్ వస్తే వాళ్ళని కట్టుకొని ఇవ్వకుండా ఇది చేసిండు. ఈ రోజు ఆయన వచ్చి ఏదో పెద్ద నీతి వాక్యాలు వాళ్ళ మిస్సెస్ ఈ కేసీఆర్ వీళ్ళందరూ ఏంటంటే ఆమె మీద ప్రేమ కాదు, వాళ్ళ స్వార్థంకు అంతే. ఎందుకంటే మాది ఇప్పుడు ఇలా గెలిస్తే ఏదో ఇదైతే మన కానీ అది నామూనికి గెలిచే ప్రసక్తే లేదు. అంటే ఇప్పుడు కొంచెం అంటే ఆమె భర్త చనిపోయాడు కదా, సానుభూతితోటి గెలిచే అవకాశం ఏం లేదంటారా? అనే సానుభూతి ఒక జమానాలో ఉండే, ఇప్పుడు ఒక జమానాలో ఉండే సానుభూతి. అట్లా అంటే మొన్న ఇలా కంటోన్మెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కొట్టుకోపాయి, మళ్ళీ ఈడ అదే రిపీట్ అవుతుంది. ఇంకేంటంటే నవీన్ అన్న అతను ఇప్పటికీ ఒక ప్రైవేట్ ఆయన ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఆ ఆర్గనైజేషన్ల వల్ల ఎన్నో అభివృద్ధి పిల్లలకు కానీ మహిళలకు. మళ్ళీ ఇప్పుడు అతను చెక్పోస్ట్ దగ్గర ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది, కంప్యూటర్లు ఇప్పించిండు స్కూల్లో. మళ్ళీ అతనికి అవసరం ఉండే ఎమ్మెల్యే ఉండి ఏం చేసిండు? ఏం చేయలే కదా. ఇంకా ఏమో చేస్తాడు తప్పకుండా అట్లా.